వెల్కమ్ టు మహేష్ కిచెన్. బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ బూందీ లడ్డు ప్రిపరేషన్ కోసం నేను చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్ శనగపిండిలో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ పిండిని కలుపుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు అదే గ్లాస్తో 3 గ్లాసెస్ వరకు షుగర్ తీసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి గ్యాస్ ఆన్ చేసుకొని షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. మరోవైపు కూడా గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు షుగర్ ఈ విధంగా తీగపాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఆ షుగర్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చిల్లులు ఉన్న బౌల్ ఒకటి తీసుకొని, లేదంటే మార్కెట్లో మనకి చాలా ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయండి. సో ఈ విధంగా కొంచెం కొంచెం శనగపిండి వేస్తూ బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. బూందీ మరి గట్టిగా కాకుండా అలాగే మరి మెత్తగా కాకుండా ఓ మాదిరిగా ఉన్నప్పుడే షుగర్లో వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. అదేవిధంగా మిగతా పిండినంతా కూడా బూందీ ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న బూందీనంతా కూడా షుగర్లో వేస్తూ కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మరొక చిన్న ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని ఒక 10 వరకు జీడిపప్పు, ఒక 10 బాదం పప్పులు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయినవి బూందీలో వేసుకొని ఒకసారి బూందీనంతా కూడా చక్కగా కలుపుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఈ మిశ్రమం పైన ఒక మూత పెట్టుకొని 10 లేదా 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. తర్వాత కొంచెం కొంచెంగా ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ ఈ విధంగా లడ్డు చుట్టుకోవడమేనండి. ఇక్కడ నేను చాలా తక్కువ క్వాంటిటీలో లడ్డూని ప్రిపేర్ చేసుకున్నానండి. మీరు కనుక ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే ఈక్వల్ రేషియోలో శనగపిండి, షుగర్ తీసుకోండి. అంటే 1 కేజీ షుగర్కి 1 కేజీ శనగపిండి సరిపోతుందండి. ఈ లడ్డూలు కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.